మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం వస్తేనే గొప్ప. అలాంటి వాళ్ళు మీకు పదవులు వచ్చినాయంటే ఇది ఒక పెద్ద బాధ్యత, ఇది గొప్ప అవకాశం. నేను చాలా చోట్ల చెప్తాను, అవకాశాలు అందరికీ రావు. మీకు వచ్చిన పదవి కోసం ఇంకెంతో మంది ఎదురు చూసినారు, కానీ మీకే వచ్చిన ఈ పదవికి న్యాయం చేయాలి, వన్నె తేవాలి, మరింత బాధ్యత పనిచేయాలి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, మీరు చేయాల్సిన పనిలా రాష్ట్ర ముఖ్యమంత్రి మీ జిల్లా వాడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం పుష్కలం ఇస్తా ఉంది. దీన్ని మీరు ప్రజలకు చేరవేయాలి. దాంతో పాటు పార్టీ నిర్మాణం కూడా గట్టిగా చేయాలి. ఇతరులు చాలా చోట్ల చెప్తారు, పార్టీ శాశ్వతం. పార్టీ ఉంటే ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం లేకుండా పార్టీ ఉంటుంది. పార్టీ మాత్రం ఎప్పుడు శాశ్వతం. అందులో కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళు దాటి ప్రజా సేవలు ఉన్నటువంటి శాశ్వతమైన పార్టీ. అలాంటి శాశ్వతమైన పార్టీలో మనకు సభ్యత ఉండడం చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, 2023కు ముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో మీరంతా కష్టపడితేనే, మీరంతా లాఠీలు తింటేనే, మీరు జైల్లోకి వెళ్తేనే, మీ రోడ్ల మీద బటాయిస్తేనే ఇవాళ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాడు. మేమంతా వేదిక మీద కూర్చుని ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మీ పాత్ర లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. మీ పాత్రకి అభినందనలు అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. మిత్రులు, ఇవాళ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా చాలా సందర్భం వెనుకబడిన జిల్లా, వెనుకబడితే పేరేశారు, కానీ ముందుకు పోతా ఉన్న జిల్లా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి జిల్లా. ఏ గ్రామంలో కూడా ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు ఒక నినాదంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం సందర్భం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటుంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ సోనియా గాంధీ గారు మాటిస్తే తెలంగాణ ఇచ్చినారు. ఆశామాషగా రాలే తెలంగాణ. సోనియా గాంధీ గారు తలుచుకోకుండా తెలంగాణ వచ్చేదే కాదు. సోనియా గాంధీ గారు గాంధీ మాత్రం మొదలుకొని వాళ్ళ రాహుల్ గాంధీ వరకు మాట ఇస్తే ఒక మాట వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండదు. అలాంటి కమిట్మెంట్ ఇచ్చిన భాగంగానే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు ఒకటొకటిగా పూరిస్తూ పోతా ఉన్నాం. తెలంగాణ తెచ్చుకుంది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఎన్ని నియామకాలు చేశారు బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో? 10 ఏళ్లలో 20, 25, 30 ఉద్యోగాలు వేయలేదు. మనం 2 సంవత్సరాల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఆశామాసి కాదు. నీళ్ల పేరిట దోపిడీ జరిగింది. వీళ్ళ అబద్ధాలు కేటీఆర్కి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వచ్చు. నిన్నాగమని ఎక్కడ పోయినా అమెరికా పోయి కొలంబియా బిజినెస్ స్కూల్ మాట్లాడుతూ ఉన్నాడు న్యూయార్క్ లో. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మళ్ళీ వర్కర్స్ ప్రాజెక్ట్ నాయన కట్టినట 45 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తాడట. ఎవరిని పిచ్చోళం చేస్తారు? ఈయన చుట్టం 10 ఏళ్ళు ఈఎన్సీ ఉన్న మురళీధరరావు గారు 2023లో కాళేశ్వరం ప్రాజెక్ట్ సాక్షి అక్కడే చెప్పిండు, ఈ ప్రాజెక్టు పూర్తయితే 86,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని. ఇక నీళ్ళు వస్తుంటే వాళ్ళు పంపించిన నీళ్ళని చెప్పుకుంటా ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణాంతక సేవల ప్రాజెక్టులో భాగంగా కట్టిన ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తే ఆ నీళ్ళంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తా ఉన్నాయని బకాయిస్తా ఉన్నారు. అలాంటి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. నీళ్ల పేరు కూడా దోపిడీ జరిగింది. 1,20,000 కోట్లు వృధాగా గోదావరి నదిలో పోశారు. మహబూబ్ నగర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు, ఏది పూర్తి చేయలేదు. శాంపుల్ సర్కార్ నడిపారు. చూపెట్టాలో బొమ్మ చూపెట్టాలో ప్రభుత్వం నడపాలా. 10 ఏళ్ళు శాంపుల్ సర్కార్ నడిపించినటువంటి కేటీఆర్ ఇలా అమెరికాలో పోయి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. అందాలన్నది రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చగలిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. 2 చట్టాలు తెచ్చాం, బీజేపీ పార్టీ తొక్కిపెట్టింది. ఆర్డినెన్స్ తెచ్చి ఎలక్షన్ పోవాలనుకున్నాం, బీజేపీ పార్టీ తొక్కిపెట్టింది. ఆఖరికి ఎన్నికలు అయితే మొన్న ప్రజలకు మనకు పట్టం కట్టారు. నేను రేవంత్ రెడ్డి గారు కలుసుకొని ఎమ్మెల్యేతో మాట్లాడాం.
6 జనరల్ సీట్లు ఉంటే అందులో 2 బీసీలకి ఇవ్వని చెప్పావు, ఒప్పించావు, మెప్పించావు. దాంట్లో కారణంగానే మనకు ప్రభుత్వ పరంగా 25% మాత్రం రిజర్వేషన్ వచ్చినా 52% మున్సిపల్ బీసీలకు ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా కమిట్మెంట్. వెనుకబడ్డ తరగతుల వారి కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కమిట్మెంట్ అనే మాట కూడా ఈ సమయంలో మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇస్తే, జిల్లా కాంగ్రెస్ కమిటీలో పదవులు ఇస్తే, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో పదవులు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి దాదాపు 70% ఇచ్చాం. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్. కింద వర్గాల వారి పట్ల, బీద వర్గాల వారి పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ కమిటీల ద్వారానే కాకుండా పదవుల ద్వారా కూడా ఇచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఎందుకు ఇస్తా ఉన్నాం? పేదవాడి జీవితం అంతా కూడా రేషన్ కార్డు చుట్టే జరుగుతుంది. అలాంటి వారికి 10 ఏళ్ళు మొండి చూపుగా చేసినటువంటి టీఆర్ఎస్ కార్డు మనం రాగానే అడిగిన ప్రతి పేద అర్హుడికి రేషన్ కార్డు ఇచ్చాం. తద్వారా ఈ దేశంలోనే చరిత్రాత్మక కార్యక్రమం సన్నబియ్యం కార్యక్రమం తీసుకుని ప్రతి వారికి సన్నబియ్యం అందజేసిన కార్యక్రమం కూడా ఘనంగా జరుపుతున్నటువంటి సందర్భం వల్ల ఆనాడు ఇచ్చినటువంటి 23లో మొదలైనటువంటి ఉచిత బస్సు మొదలుకొని ఇందిరమ్మ ఇళ్ల వరకు, 200 రూపాయల యూనిట్ కరెంటు వరకు, ఇవాళ ఇస్తున్న రేషన్ కార్డు వరకు, సన్న బియ్యం వరకు, ఇందిరమ్మ ఇల్లు ఒక నియోజకవర్గంలో 3500 కాకుండా ఇంకా అర్హత కలిగినటువంటి పేదవారు ఉంటే ఇంకా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. చేయాలి. తద్వారా మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లా, వెనుకబడ్డ జిల్లా కాదు, హైదరాబాద్ పక్కన ఒక మేటి అభివృద్ధి చెందిన జిల్లాగా దీన్ని రూపుదిద్దాలనే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతూ ఉంది. పార్లమెంట్ లో మళ్ళీ 20 సభ్యులు, వారితో పాటు మిగతా సభ్యులు కూడా మన అమరావతికి చట్టబద్ధత ఇచ్చినప్పుడు దాని హర్షం వ్యక్తం చేసిన మా పరిస్థితి నేను అడగడం జరిగింది. కేంద్రంలో విభజన హామీలు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేరలేదు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తే తక్షణమే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా మహబూబ్ నగర్ ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఒరుగు పరుగు లేదు. ఆ దశగా కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాన్ని మన వాటని పరిపూర్ణంగా వాడుకొని మహబూబ్ నగర్ అన్ని విధాలుగా ఆదుకోవాలని తాపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. మన ముఖ్యమంత్రి మీ జిల్లా వాసి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, 2023 ముందు రాహుల్ గాంధీ గారు అత్యధిక రోజులు మహబూబాబాద్ జిల్లాలో నడిచినారు. మేము కూడా వారితో నడిచే అవకాశం మాకు దొరికింది. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఊరికి నడిచే పాదయాత్ర కాదు. ఆ పాదయాత్ర రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినారు. ఈ దేశం యొక్క స్థితిగతులు సమూలంగా అర్థం చేసుకోగలిగినారు. స్థానిక సమస్యలు లోతుగా అధ్యయనం చేయగలిగాడు. కాబట్టి వారి నోటి నుంచి వచ్చిన నినాదం జిస్కి జితని ఆబాది ఉనికి వచ్చిన భాగేదారి.